బిల్డింగ్లు అవి ఇచ్చినారు. ఏమంటే उसके ప్రాబ్లం గవర్నమెంట్కి ఏమి ఇవ్వలేంత వరకు. ఇంకా ఏం చెప్దాం అబ్బా, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. అన్ని పెంచినారు, ప్రతి ఒక్కటి అన్ని పెంచినారు. అభివృద్ధి పెంచాలంటే అవల్ల వృధా ఖర్చే. ఏమంటే మాకు గవర్నమెంట్కి ప్రాబ్లము, ఏం వర్కులు ఇల్లు ఏం లేవు. మొత్తం మీద రాష్ట్రం మీద అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. నెక్స్ట్ టీడీపీ వస్తే బాగుంటుందా, వైసీపీ వస్తే బాగుంటుంది? ఎవరు ఇచ్చినా కూడా జనాలకు బాగా చూడాలి అంతే. ఎవరు వచ్చినా కూడా అభివృద్ధి చేయాలా, ఎవరు అని అభివృద్ధి చేయాలా జనాలకు. ఈయన ప్రభుత్వంలో వాలంటీర్లు బాగానే చేస్తున్నారా? చేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఆయన వస్తే తీసేస్తాడేమో కదా. అంటే ఇంకా మనం చేసిన వాగ్దానాల్లో ఇల్లు చేయాలా, అది ఎట్టది పెంచిల్లు ఇవ్వాల్సిందే, అన్ని చేయాల్సిందే. వాలంటీర్లు ఇంటింటికి వచ్చేస్తున్నారు కదా, ముసలికి ఇబ్బంది కాదు? ఇబ్బంది అంటే చేయాల్సిందే. ఇప్పుడు వాళ్ళు చేసినాక వీళ్ళని చేయాల్సిందే, లేకుండా వాళ్ళ ప్రభుత్వం ఎట్లా వస్తుంది? రాదు, చేస్తేనే వస్తుంది. మీరు కార్మికులు కదా, ఏం పని చేస్తారు? నేను మేస్త్రి. మీకు ఎట్లా ఉంది? నాకేం లేదు అసలు, ఏం లేదు. బాగా పని అన్నప్పుడు ఇసుక లేదు, పనులు లేవు. అది కరోనాలో కూడా డబ్బులు పథకాలు చేసినామని ఎవరికి 5 పైసలు లేదు. 2000 నోట్లు ఇచ్చి చిల్లర లేకుండా జనాలు చచ్చిపోయి, 2000 నోట్లు తెచ్చి చిల్లర ఏదో కొంతమంది మందు దాగి చచ్చిపోయి. అది ఎట్లా 5 साल में 5 ఏళ్ళు ఏముంది, 3 ఏళ్ళు వచ్చే కరువు, 2000 నోట్లు తీసి జనాల కరువు ఇబ్బంది పెట్టి చిల్లర లేక. నెక్స్ట్ గవర్నమెంట్ చంద్రబాబు వస్తే బాగుంటుందా, ఈయన వస్తే బాగుంటుంది? అది రాజకీయం నాయకులు ఉంటుంది. అది ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వెళ్ళి ఓట్లు పట్టేస్తాడు. ఓట్లు నేను ఎక్కువ వెళ్తాడు కదా, జనాలలో చేయాలా. ఏం అభిప్రాయం? ఎమ్మెల్యే కదా. జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదంటున్నారు కదా, ఏమంటావు? అనుభవం ఉందో లేదో కానీ కొన్ని అనుభవం ఉంది, బాగా చేస్తారని అంటున్నారు. ఎవరైనా కానీ పనులు బాగా చేయాలా, హుషారు లేకుండా ఇబ్బందిగా. అది పథకం పింఛన్ వస్తుందా? పెద్ద వస్తుంది. వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారా? వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? నేను చెప్తున్నా, డబ్బులు ఎక్కడ తూకం ఉంటే అక్కడ పోతారు జనాలు. నేను ఒక్కనే కాదు, అందరు పోతారు. మళ్ళా ప్రభుత్వం బాగుంటది, ఎవరు రాని కూడా చేయాలా. ఇంకా చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు అవుతారు. జాబ్స్ సరిగ్గా వస్తలేవు. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ ఇప్పుడు స్టార్ట్. మొన్న రీసెంట్ గా జేవిడి బటన్ వచ్చినాడు కదా, అమౌంట్ పన్నాయా? పర్లేదు. మరి ఏదో 6th వెరిఫికేషన్ వచ్చింది అంటారు కదా. గవర్నమెంట్ ఎలా ఉంది మొత్తానికి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాలేదు. ఏం బాలేదు? జగన్మోహన్ రెడ్డి బాలేదు. అదే ఏం బాలేదు అంటున్నా. ఇసుక రేట్లు పెంచినారు, గ్యాస్ రేట్లు అన్ని పెంచినాడు. మళ్ళీ కరెంట్ బిల్లు ఎక్కువ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కూడా 6 గ్యారంటీలను పెట్టి సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తాము, అమ్మఒడి పథకం ఇస్తామంటున్నాడు కదా, ఇవ్వగలరా? జగన్మోహన్ రెడ్డి బడికి అందరికి పిల్లలకి మంచిగా ఇస్తున్నాడు, అన్నం ఇస్తున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, రాయి గంజి ఇస్తున్నాడు, ఇంకా బుక్కులు ఇస్తున్నాడు, బ్యాగులు ఇస్తున్నాడు, బడికి అందరికి మంచి చేస్తున్నాడు, బీదోళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, ఇంకా మా ఇంటింటికి డబ్బులు ఇస్తున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, రోజు అమ్మఒడి ఇస్తున్నాడు, ఇంకా బియ్యం ఇస్తున్నాడు, ఇంకా మాకి బస్సులకి హరీలకి డబ్బులు ఇస్తున్నాడు, పింఛన్ ఇస్తున్నాడు, ఇంకా మా బీదోళ్ళకి అందరికి డబ్బులు ఇస్తున్నాడు, ఇంకా మళ్ళా బుక్కులు ఇస్తున్నాడు, మళ్ళా బళ్ళకి పిల్లలకి మంచి చేస్తున్నాడు, ఆడుకోనికి బ్యాట్లు ఇస్తున్నాడు, బాల్ ఇస్తున్నాడు, అందరికి మంచి చేస్తున్నాడు జగన్. గోరుముద్దలో ఏం పెడుతున్నాడు మీకు? గోరుముద్దలో సోమవారం పొంగలి, అన్నం చారు, రాగి జావా అంతే. పిల్లలు అందరూ బాగా వస్తున్నారు.
నెక్స్ట్ జగన్ వస్తే బాగుంటుందా వేరే వాళ్ళు వస్తే బాగుంటుందా? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుందా? ఎందుకు? జగన్ అందరికి పిల్లలకి అందరికి అమ్మఒడి వాళ్ళకి పింఛను అటు వేస్తున్నారు కాబట్టి మళ్ళీ వస్తే బాగుంటుంది.